వెల్కమ్ టు అవర్ ఛానల్. స్కూల్లో బ్యాక్ బెంచర్ అతను ఇప్పుడు హైదరాబాద్లోని వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్ డైరెక్టర్ మిస్టర్ మధుకర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం తల్లి, శుభోదయం అందరికీ. మీరు ఒక ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారని విన్నాము. మాది జస్ట్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. ఈ మహానగరానికి హైదరాబాద్కి కూతవేటు దూరంలో జస్ట్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇబ్రాహీంపట్నం, నెక్స్ట్ యాచారం పక్కకి మొగలవంపన ఒక చిన్న విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ నేమ్ కూడా ఎవరు విని ఉండకుండొచ్చు మేబీ. అక్కడ అది మా ఓన్ విలేజ్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో అట్లాంటి మా ఫ్యామిలీ నుంచి నా లైఫ్, నా జర్నీ స్టార్ట్ అయింది. మీరు బ్యాక్ బెంచర్ అని విన్నాము. మీరు నిజంగానే బ్యాక్ బెంచరా? ఎస్ మ్యామ్, క్లియర్గా క్లారిటీ ఇస్తాను. నిజంగా చెప్పాలంటే ఒక ముక్క రాదు, పెద్దగా ఏం చదివేదా. బట్ హౌ టు పాస్ ద 10th క్లాస్ అనేది ఒక ఎక్స్ట్రాడనరీ కాన్సెప్ట్. అది మేబీ ఇది రాంగ్ కాన్సెప్ట్ కావచ్చు చెప్పడం, మేబీ నాది రియాలిటీ కాబట్టి చెప్పాలనిపిస్తుంది, చెప్తాను. 10th క్లాస్ సెంటర్ వేరే స్కూల్లో పడ్డది. బోర్డ్ ఎగ్జామ్ అప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం. టెస్ట్ పేపర్స్ మా నాన్న దగ్గర ఏడ్చి కొనుక్కొచ్చుకున్నా. నాకు ఏ క్వశ్చన్, ఏ ఆన్సర్ ఏమీ రాదు, ఏం తెలియదు. అందరు పడుకున్నాక నా స్కెచ్ అప్పుడు స్టార్ట్ అయింది. 10 o'clock లేసి ఆ పేపర్స్ తీసి వాడు రౌండప్ చేసిన క్వశ్చన్స్ అన్ని 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే అయిపోగొట్టేసిన. రిజల్ట్ వచ్చింది, అకౌంట్ ఆఫ్ ఫస్ట్ డివిజన్ 366 మార్క్స్ వచ్చినాయి. ఫుల్ హ్యాపీ, పేరెంట్స్ హ్యాపీ, ఫ్రెండ్స్ హ్యాపీ, విలేజ్లో అందరూ ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇస్తారు, అంతా హ్యాపీ. అయితే సార్ మీరు స్కూల్లో కూడా టీచర్గా పనిచేస్తారు అని విన్నాను. మీకు ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? ఎంఎస్సి ఆంజనేయులు సార్ మా గురువు గారు. ఇప్పుడు శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ. నారాయణలో కూడా వర్క్ చేశాను కార్పొరేట్ సెంటర్లో. ఫైనల్గా జేఈ మెయిన్స్ పేపర్ సెట్టింగ్, ఇప్పటికీ ఫిజిక్స్ పేపర్స్ ఆ చేతులకెళ్ళి వస్తుంది. వారంటే నాకు చాలా 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 రెస్పెక్ట్, చాలా అంటే ఇష్టం, చాలా గౌరవం. వారు చెప్తున్నాను ఫస్ట్ టైం ఇంగ్లీషు నేను 2 years వినడము. ప్రొఫెసర్స్ టీచింగ్ ఎట్లుంటుంది, ఏం చెప్తున్నా అంటే ఇంగ్లీషు స్టార్ట్ చేసినప్పుడు ఏదో అంటుండే, లాస్ట్లో విషు అంటుంది ఇంగ్లీష్. ఒక్క ఎక్కి వస్తే ఏం అర్థమవుతలేదు, మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. నాకు తెలిసినంత వరకు మనిషికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏమిటంటే, చాలామంది అంటుంటారు అంటే ఇట్లా ఆస్తి ఉండాలి, ఇట్లా కారు ఉండాలి, లైఫ్ ఇట్లా రాయల్గా ఉండాలి, రాయల్గా ఎంజాయ్ చేస్తుండాలి అని చెప్తుంటారు. అవి వరాలు, అట్లా వరాలు ఉండాలి, దేవుడు కొందరికి రాసి పెడతాడు, మనకు కొందరికేమో ఇట్లా వెట్టి చాకిరి రాసి పెడుతుంటాడు అని చెప్పి అంటుంటారు. నా దృష్టిలో నాకు తెలిసినంత, టు మై నాలెడ్జ్, భగవంతుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం ఏమిటంటే పేదరికం. దానికి మించిన గొప్ప వరం భూమి మీద ఇంకొకటి లేదు. ఎవడైతే పేదరికంలో పుడతాడో ఆ పేదరికం ప్రతి ఒక్కటి వాడిని నేర్పిస్తుంది. మా గురువులు నన్ను పనిష్మెంట్ ఇస్తున్నప్పుడు నేనెందుకు మారకూడదు, నేనెందుకు మార్చుకోకూడదు, నా లైఫ్ నేనెందుకు చేంజ్ చేసుకోకూడదు అంటే, ఇక్కడ అల్టిమేట్ ఏంటంటే ఎవరి జీవితాన్ని మార్చరు, మన లైఫ్ని, మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. సో హౌ టు చేంజ్ అనేది నీ జీవితం నీ చేతిలో ఉంటుంది. దాన్ని ఎట్లా మార్చుకుంటాం అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ ప్రాక్టికల్గా నేను వచ్చినటువంటి పాత్, నేను వచ్చినటువంటి వేలో నాకు నా లైఫ్ నేర్పించిందని, అదే నన్ను సక్సెస్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా నేను అదే అనుకుంటాను. ఒక గోల్ పెట్టుకున్నాను, ఒక లక్ష్యం పెట్టుకున్నాను మైండ్లో. నా జీవితంలో నేను బ్రతికుంటే, నా లైఫ్ని కనుక నేను మార్చుకోగలిగితే, ఒకరోజు నా జీవితంలో వస్తే డెఫినెట్గా ఈ కాలేజ్లో, ఇదే ప్లేస్లో, నేను అవమానం పొందిన ఈ ప్లేస్లో, ఈ బోర్డు దగ్గర నిలబడి ఒక్క సెకండ్ జీవితంలో ఒక లెక్చరర్గా ఒక టీచింగ్ చేయాలి అని చెప్పి స్ట్రాంగ్గా రాసి పెట్టుకున్నాను.